ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, ఈ యొక్క వాగ్దానం ఎవరికంటే ఇది ఒక షరతుతో కూడిన వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందంటే గమనించాలి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. హల్లెలూయా. దేవుడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచుతాడంట. అవును, ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉన్న వారి పట్ల దేవునికి ప్రత్యేకమైన దృష్టి ఉంటుందని, ప్రత్యేకమైన ఆ యొక్క శ్రద్ధ ఉంటుందని, ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన దూతలు మనకి కావలిగా ఉండాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం గ్రహించాల్సిన వాస్తవం ఏమిటంటే, ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలో అనేకమైన అపాయాల గుండా, ఆపదలు గుండా, శోధనలు గుండా, భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మనము భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి సందర్భంలో మనకి దేవుని యొక్క దూతల యొక్క కావలి ఎంతైనా అవసరం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం అనుకోవద్దు, ఈరోజు నాకు బాగుంది, ఈ క్షణం నాకు బాగుంది, ఇంకా నా జీవితాంతం ఇలానే ఉంటుంది అని అనుకోవడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఎందుకంటే మన దగ్గర ఎంత ధనము, పేరు, ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో మనిషికి అపాయాలు, ఆపద గుండా వెళ్ళినప్పుడు ఆ మనిషి పడిపోవాల్సిన పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది. కనుక ఈ లోకంలో కలుగు ఆపదల నుంచి, ఈ లోకంలో కలుగు అపాయాల గురించి మనం తప్పించబడాలి, క్షేమకరంగా మనం రక్షించబడాలి అంటే అది కేవలము దేవుని యొక్క దూత వలనే, దేవుని వలనే అది సాధ్యమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు జ్ఞాపకం చేసుకున్న మీరు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, ఈ లోకంలో మనము పెద్ద పెద్ద ధనవంతుల్ని, రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు పెద్ద పెద్ద జెడ్ కేటగిరీ సెక్యూరిటీస్ అని పెద్ద సంరక్షణ యొక్క సంస్థని, వారి యొక్క రక్షణ దళాల్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. కానీ ఏమైందో తెలీదు, ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చిందో తెలియదు. కానీ వాళ్ళ ఆపదలు వచ్చినప్పుడు, వాళ్ళకి ప్రాణాపాయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి, ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో, మన దగ్గర డబ్బు ఉన్నా, మన చుట్టూ మనుషులున్నా, మన దగ్గర పేరు ప్రఖ్యాతులున్నా, మనకి ధనము, బలము, బలగము ఉన్నా కూడా ఈ అపాయాల నుంచి మనల్ని తప్పించేవాడు వాళ్ళెవ్వరి వల్ల సాధ్యం కాదు. కేవలము దేవుని యొక్క కృప వలనే మనకి సాధ్యమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీకు కలుగు, నీ జీవితమున ప్రయాణంలో నీకు కలుగు ప్రతి ఒక్క శోధన నుంచి నువ్వు తప్పించబడాలనుకుంటున్నావా? రక్షించబడాలనుకుంటున్నావా? క్షేమకరంగా ఉండాలనుకుంటున్నావా? నీ కాలమును పెంచుకొని ఇంకా దేవుని కొరకు మహిమ కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నావా? అట్టి రీతిగా నువ్వు ఉండాలంటే మొదటిగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియ సహోదరుడా, మనకు ఒక సందేహం రావచ్చు. అదేంటంటే, దేవుని యందు భయభక్తులు గల వారికి ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు అని మనం చేసినట్లయితే, ఎవరైతే దేవునికి నీతి గల వారి పట్ల, భయభక్తులు గల వారి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి, ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మనకి ఇష్టపూర్వకంగా నడుచుకునే వారి పట్ల, మన మాట ప్రకారం నడుచుకునే వారి పట్ల మనకి ఎప్పుడు ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. అదే రీతిగా దేవునికి కూడా ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. వాళ్ళని క్షేమకరంగా ఉంచాలని, ఆయన వాళ్ళ ద్వారా ఇంకా మహిమపరచబడాలని ఆయన ఆశపడతాడు. కనుక ఆయన వాళ్ళ మార్గములన్నిటిలో దేవుని యొక్క దూతను కావలి ఉంచుతాడు. అదే 91 కీర్తన 11వ వచనం చెప్తాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను
కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించునని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ లోకంలో మనకి ప్రమాదం ఎటువంటి వస్తుందో తెలియదు కాబట్టి దేవుని యొక్క దూతలు మనకు కావలి ఉన్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. అది ఎటువంటి అపాయం నుంచైనా కావచ్చు, ఎటువంటి వ్యాధి బాధల నుంచైనా కావచ్చు, ఎటువంటి యొక్క ప్రమాదం నుంచైనా కావచ్చు, కానీ దేవుడు తన దూతల ద్వారా మనల్ని రక్షిస్తాడు. ఈ మాట మీరు నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది స్తోత్రములు. అవునా తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి పట్ల మీరు ఉంచిన ఎన్నో ఆశీర్వాదాలను బట్టి, మేలును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవునా తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మేము భయపడాల్సిన అవసరం లేదని నీ వాక్యం సెలవిస్తుంది. అవును, మేము వెళ్ళి ప్రతి చోట మా ప్రయాణంలో, మా ప్రయాసలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో అయా మీ యొక్క దూతల్ని మీరు కావలి ఉంచి, అయా మా యొక్క ప్రతి ఒక్క మార్గములను మీరు సరళము చేసి, అయా నీ కొరకు, నీ నామ మహిమార్థమై అయా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగిస్తారని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అయా బిడ్డలు కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించి, నీ కొరకు సాక్షులుగా జీవించబడి, నీ యందు భయభక్తులు కలిగి జీవించి, వాళ్ళు వెళ్ళి ప్రతి మార్గంలో మీరు తోడై నడిపించమని, వాళ్ళు కలుగు ప్రతి అపాయాల నుంచి, ఆపదల నుంచి తప్పించి నామని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.